Hello students, welcome to my channel. This is Roshan Sir Max. ప్రియ విద్యార్థులారా, ఈరోజు నేను మ్యాథమెటిక్స్ బోర్డ్ ఎగ్జామ్ మార్చ్ 2025లో ఏవైతే క్వశ్చన్స్ రాబడతాయో, ఏ టాపిక్స్ మీకు కావాలో, ఏ టాపిక్స్ మీరు చదవాలనుకుంటున్నారో నేను ఇవాళ పూర్తిగా వివరణ మీకు ఇస్తాను. గత 7-8 సంవత్సరాల మోడల్ పేపర్స్ని మొత్తం విశ్లేషణ చేయడం జరిగినది, అనాలిసిస్ చేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది. అయితే ప్రియ విద్యార్థులారా, చాలా విద్యార్థులకు మ్యాథమెటిక్స్ గణిత శాస్త్రం అంటే ఒక ఫోబియా ఉంటుంది, అంటే ఒక భయం ఉంటుంది. ఎలాంటి ప్రశ్నలు అడగబడతాయి, ఎలాంటి ప్రశ్నలకు మేము జవాబులు ఎలా రాయాలి, చాలా విద్యార్థులు కన్ఫ్యూజన్కి గురి అవుతుంటారు. చాలా విద్యార్థులు మ్యాథమెటిక్స్ అంటే భయపడుతూ ఉంటారు. కానీ మీరు ఒక విషయం గమనించాలి, అదేమిటంటే కొన్ని ప్రశ్నలు మాత్రము చాలా అథెంటిక్గా ఉంటాయి. ఎందుకంటే ప్రతి సంవత్సరం అలాంటి ప్రశ్నలే అడగబడుతూ ఉంటాయి. అయితే నేను ఈరోజు పూర్తి పేపర్ని విశ్లేషణ చేయడం జరుగుతుంది. ఈ వీడియోను మీరు చివరి వరకు చూసినట్లయితే మీకు ఎలాంటి ప్రశ్నలు ఎగ్జామ్స్లో రాబోతున్నాయి, ఎలాంటి ప్రశ్నలకు ఎలాంటి జవాబులు రాయాలి అనేటటువంటి విషయం మీరు చాలా బాగా అర్థమవుతుంది. అయితే ప్రియ విద్యార్థులారా, మీరు ఆల్రెడీ essay 1, స్పెషల్ టెస్ట్ 1, స్పెషల్ టెస్ట్ 2 రాసే ఉంటారు. ఆ పరీక్షల్లో ప్రశ్నపత్రం ఎలా ఉంటుంది మీ అందరికీ తెలిసిన విషయమే. ప్రశ్నపత్రంలో 3 సెక్షన్లు ఉంటాయి. ఫస్ట్ సెక్షన్, సెకండ్ సెక్షన్, థర్డ్ సెక్షన్. ఫస్ట్ సెక్షన్లో 6 ప్రశ్నలు ఇవ్వబడతాయి. ఎలాంటి చాయిస్ అక్కడ మీకు ఉండదు. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు మీకు ఇవ్వబడతాయి. అదేవిధంగా సెకండ్ సెక్షన్లో కూడా 6 ప్రశ్నలు ఉంటాయి. అక్కడ కూడా మీకు ఎలాంటి చాయిస్ ఉండదు. అక్కడ కూడా మీకు అన్ని ప్రశ్నలకు జవాబులు రాయవలసి ఉంటుంది. ప్రతి ప్రశ్నకు 4 మార్కులు ఇవ్వబడతాయి. అదేవిధంగా థర్డ్ సెక్షన్ చూసుకున్నట్లయితే అందులో కూడా 6 ప్రశ్నలు ఇవ్వబడతాయి, కానీ కేవలం 4 ప్రశ్నలు మీరు ఇక్కడ రాయవలసి ఉంటుంది. అంటే ఇక్కడ మీకు చాయిస్ దొరుకుతుంది. అయితే ఈ ప్రశ్నలు ఏ చాప్టర్స్లో ఎక్కువ అడగబడతాయి, ఏ చాప్టర్స్ మనం బాగా చదువుకోవాలి, ఏ చాప్టర్స్ చదువుకుంటే మనకు మంచి మార్కులు వస్తాయి అనేటటువంటి విషయం మనము ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. మన మ్యాథమెటిక్స్ చూసుకున్నట్లయితే 14 చాప్టర్స్ ఉన్నాయి. కానీ కేవలం మార్కులను చూసినట్లయితే ఫస్ట్ సెక్షన్లో 6 ప్రశ్నలకు చూసుకున్నట్లయితే ఫస్ట్ సెక్షన్లో కేవలం 6 ప్రశ్నలే వస్తాయి. అంటే 6 చాప్టర్సే కవర్ అవుతాయి. సెకండ్ సెక్షన్లో కూడా 6 ప్రశ్నలే ఉంటాయి. అక్కడ కూడా 6 చాప్టర్సే కవర్ అవుతాయి. అదేవిధముగా థర్డ్ సెక్షన్లో కూడా 6 ప్రశ్నలే ఉంటాయి. అక్కడ కూడా 6 చాప్టర్సే కవర్ అవుతాయి. అంటే 14 చాప్టర్స్ ఉన్నప్పటికీ ప్రశ్నలు మాత్రము సెలెక్టివ్గా మీకు ఇవ్వబడతాయి. ఆ ప్రశ్నలు ఎలా ఉంటాయి మనం ఒకసారి చూసుకుందాం. సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 ఇలా మనం చేసుకుంటూ ముందుకు వెళ్దాం. ముందుగా సెక్షన్ 1 2 మార్కులకు చూసుకున్నట్లయితే ఏ అధ్యాయంలో ఏ చాప్టర్స్లో ఏ ఎక్సర్సైజ్లో ప్రశ్నలు అడగబడతాయో ఒకసారి మనం చూసుకుందాం. ముందుగా రియల్ నెంబర్, వాస్తవ సంఖ్యలో చూసుకున్నట్లయితే ఫస్ట్ సెక్షన్ కొరకు ఇక్కడ చదువుకోవాల్సిన ప్రశ్నలు ఏమిటంటే, ముందు యూక్లిడ్ డివిజన్ అల్గోరిథం, యూక్లిడ్ డివిజన్ లెమ్మా ప్రశ్న మీరు ఈ టాపిక్స్ని టచ్ చేయాలి. ఎందుకంటే ఇందులో నుంచి మీకు ఒక ప్రశ్న అడగబడుతుంది. యూక్లిడ్ భాగహార శేషనిధి ఇందులో నుంచి. అదేవిధంగా ఫైండ్ ద వాల్యూ ఆఫ్ లాగ్, అంటే ఎక్సర్సైజ్ 1.5లో 1-4 క్వశ్చన్స్ ఉన్నాయి కూడా, అవి కూడా ఇందులో చదువుకోవాలి. హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ప్రైమ్ ఫ్యాక్టరైజ్ మెథడ్ ఉంది, అది కూడా మీరు చదువుకోవాలి ఎక్సర్సైజ్ 1.2లో నుంచి. ఫైండ్ ద ఫ్యాక్టర్స్ అనే టాపిక్ కూడా ఇందులో ఇవ్వబడుతుంది. ఎక్స్పాండ్ లాగరిథం అని కూడా మీకు రియల్ నెంబర్ నుంచి 2 మార్క్స్లో అడిగే ఆస్కారం ఉంటుంది. ఈ టాపిక్స్ మీరు చదువుకొని వెళ్తే హెచ్సిఎఫ్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ లాగ్ లేదా హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం, అదేవిధముగా
ఫైండ్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, ఫైండ్ ద హెచ్సిఎఫ్ అనేటువంటి ప్రశ్న మీకు అడగబడుతుంది. కాబట్టి ఈ చాప్టర్స్ నుంచి మీరు ఇది బాగా చదువుకొని వెళ్ళాలి. సెట్స్కి వచ్చినట్లయితే చాప్టర్ 2 ఇక్కడ ఏముంటుందంటే ఫస్ట్ రోస్టర్ ఫామ్ నుండి సెట్ బిల్డర్ ఫామ్కి మార్చాలి, లేదా సెట్ బిల్డర్ ఫామ్ నుండి రోస్టర్ ఫామ్లోకి మార్చే ఒక ప్రశ్న మీరు బాగా చదువుకోవాలి. ఇందులో అప్పుడప్పుడు నంబర్స్ కూడా ఇస్తాడు, అప్పుడప్పుడు వర్డ్స్ కూడా ఇస్తాడు. ఎలా అంటే హరితహరం లాంటివి, లేదా మ్యాథమెటిక్స్ లాంటివి, అదేవిధంగా బెటర్ లాంటివి, ఇలాంటివి ఇచ్చి రోస్టర్ ఫామ్లో రాయవలసి మీకు ఉంటుంది. లేదా జస్టిఫై A is equal to factors of 18, B is equal to factors of 36, ఇలాంటి ప్రశ్నలు ఇచ్చి మీకు ఏం చేస్తారంటే ఇక్కడ ఒక ప్రశ్న ఇవ్వబడుతుంది. ఏ యూనియన్ బి ఫైండ్ చేయాలి, లేదా ఏ ఇంటర్సెక్షన్ బి, లేదా A మైనస్ బి లాంటి ప్రశ్నలు మీకు ఈ చాప్టర్స్ నుండి ఇవ్వబడతాయి. అదేవిధంగా అప్పుడప్పుడు లెస్ దెన్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 15 లేదా ప్రైమ్ నంబర్స్ తీసుకొని number of A union B is equal to number of A plus number of B minus number of A intersection B, draw with Venn diagram అనేటువంటి ప్రశ్నలు కూడా మీకు ఈ చాప్టర్ నుంచి 2 మార్కులు అడిగే ఆస్కారం ఉంటుంది. పాలినామియల్స్ థర్డ్ చాప్టర్కి వచ్చినట్లయితే ఇక్కడ ఎక్సర్సైజ్ 3.1లో మీకు కనపడుతుంది. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ పాలినామియల్ అనేటువంటి ఒక ప్రశ్న ఇవ్వబడుతుంది. అంటే అక్కడ మీకు PT is equal to TQ minus 1 అనేటువంటి ప్రశ్న ఉంది. ఇక్కడ అలాంటి ప్రశ్నలు మీకు ఇవ్వబడతాయి, కొన్ని నెంబర్స్ ఇవ్వబడతాయి. అందులో మీరు ప్రతిక్షేపించి వాల్యూ ఫైండ్ చేయవలసి మీకు ఉంటుంది. అదేవిధంగా ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అంటే ఎక్సర్సైజ్ 3.2లోని క్వశ్చన్స్ మీకు అడిగే ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఎక్సర్సైజ్ 3.3లో ఈ ప్రశ్నలు మీకు ఉంటాయి. అందులో నుంచి 2 మార్క్స్లో వచ్చే ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్ ఎక్సర్సైజ్ 3.3లో అందులో నుంచి మీకు అడిగే ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా అప్పుడప్పుడు ఫైండ్ ద డిగ్రీస్ ఆఫ్ ద పాలినామియల్ అంటే ఎక్సర్సైజ్ 3.1లో అందులో నుంచి మీకు కూడా అడిగే ఆస్కారము ఉంటుంది. ఇక 4th చాప్టర్ లీనియర్ ఈక్వేషన్స్ విత్ 2 వేరియబుల్కి వచ్చినట్లయితే అందులో మీకు ఫస్ట్ చదివేటటువంటి ప్రశ్న ప్యారలల్ లైన్స్ వేటిని అంటారు, కోఇన్సిడెంట్ లైన్ దేనిని అంటారు, ఇంటర్సెక్టింగ్ లైన్ దేనిని అంటారు, ఇది జస్టిఫై చేయవలసి ఉంటుంది. లేదా అప్పుడప్పుడు మీకు ఒక క్వశ్చన్ ఇస్తాడు, స్టేట్మెంట్ ఇస్తాడు, ఆ స్టేట్మెంట్ ని లీనియర్ ఈక్వేషన్ లో రాయవలసి ఉంటుంది. ఒక ప్రశ్న ఉంది చూడండి, ఎక్సర్సైజ్ 4.1లో 5 pencils 3 books ఈజ్ ఈక్వల్ టు 50 rupees అలా ఒక ప్రశ్న ఉంటుంది. థర్డ్ క్వశ్చన్ 4th క్వశ్చన్ ఉంటుంది. అలాంటి ప్రశ్నలు మీకు స్టేట్మెంట్ ఇవ్వబడతాయి. అందులో మీకు లీనియర్ ఈక్వేషన్స్ రాయవలసి ఉంటుంది. లేదా అప్పుడప్పుడు ఒక ఈక్వేషన్ ఇస్తాడు, అక్కడ ఒక నంబర్ మిస్ చేస్తాడు, కే నంబర్ బదులు కేనో టీనో ఎంఓ ఏదో ఒకటి ఇస్తారు, KTM అలాంటివి మనకు కనుక్కోవాలి. దాని కొరకు ఒక సూత్రం మనం ఫార్ములా యూస్ చేస్తాము. A1/A2 ఈజ్ ఈక్వల్ టు B1/B2 ఈజ్ ఈక్వల్ టు C1/C2 ఇలాంటి ఒక సూత్రం యూస్ చేసి ఆ లైన్స్ కోఇన్సిడెంట్ ఆఫ్ ప్యారలల్ లైన్స్ ఇవి మనము దాన్ని కనుక్కోవాల్సి ఉంటుంది. 5th చాప్టర్స్ కి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి వచ్చినట్లయితే అందులో ఎక్సర్సైజ్ 5.4 చదువుకోవాలి. డిస్క్రిమినెంట్ ఒకటి ఉంటుంది, లేదా వితౌట్ యాక్చువల్లీ సాల్వింగ్ అంటారు దానికి. అదే ప్రశ్నకు అదే నేచర్ ఆఫ్ ది రూట్స్ అది కూడా మనం చదువుకోవాలి. 3 క్వాడ్రాటిక్ రూట్స్ ఈ 4 పాయింట్స్ ఇందులో నుంచి మనం చదువుకోవాలి. డిస్క్రిమినెంట్, వితౌట్ యాక్చువల్లీ సాల్వింగ్, నేచర్ ఆఫ్ ద రూట్స్ ఈ మూడుకి ఒకటే సూత్రం ఇస్తాము, ఒకటే ఫార్ములా మనం అప్లై చేస్తాము. కాబట్టి ఇవి బాగా చదువుకొని మీరు ఈ అధ్యాయం నుంచి ఇవి చదువుకొని వెళ్ళాలి. ప్రోగ్రెషన్కి విషయానికి వచ్చినట్లయితే శ్రేణులు చాలా ఈజీ చాప్టర్, కేవలం 3 ఫార్ములాస్ పైన డిపెండ్ ఉంటుంది. ఈ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు A plus n minus 1 into D, సమ్ ఆఫ్ ద టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు Sn ఈజ్ ఈక్వల్ టు n/2 into 2A plus n minus 1 into D. లేదా జీపీలో వచ్చినట్లయితే an ఈజ్ ఈక్వల్ టు AR power of n minus 1. కేవలం 3 సూత్రాలపైన మొత్తం చాప్టర్ డిపెండ్ ఉంది. మొత్తం చాప్టర్ మనము ఈ 3 సూత్రాలు బాగా నేర్చుకున్నట్లయితే ప్రతి సెక్షన్ లో ఎలాంటి ప్రశ్న అడిగినా మనము రాసుకునే ఆస్కారము ఉంటుంది. ఇందులో 2 పార్ట్స్ ఉంటాయి, అర్థమెటిక్ ప్రోగ్రెషన్, జియోమెట్రిక్ ప్రోగ్రెషన్. కేవలం 3 సూత్రాలే ఉన్నాయి. అయితే ఫస్ట్ సెక్షన్ విషయానికి వచ్చినట్లయితే ఒక క్వశ్చన్ ఇస్తుంది, అక్కడ ఇవ్వబడుతుంది. ఇచ్చిన తర్వాత ఇది విచ్ టర్మ్ ఈజ్ ఏపీ, ఏ సంఖ్య అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉంది అనేటటువంటి మనకు
ఒక ప్రశ్న ఇవ్వబడుతుంది, లేదా ఫైండ్ ద nth టర్మ్ ఆఫ్ ఏపీ అనేటువంటి మనకు ప్రశ్న ఇవ్వబడుతుంది, లేదా ఒక కొన్ని నెంబర్స్ ఇచ్చి అక్కడ 12th టర్మ్ 5th టర్మ్ 8th టర్మ్ ఏదో ఒక టర్మ్ మనకు తెలుసుకోవాలని చేయమని సాల్వ్ చేయమని మనకు అక్కడ ఇవ్వబడుతుంది. అలాంటిది జీపీలో కూడా ఇలాంటి ప్రశ్నలు అడిగే ఆస్కారం ఉంటుంది. ఇక 7th చాప్టర్ కోఆర్డినేట్ జామెట్రీ విషయానికి వస్తున్నట్లయితే అక్కడ డిస్టెన్స్ బిట్వీన్ ఒక ఫార్ములా క్వశ్చన్స్ మనం చదువుకోవాలి, మిడ్ పాయింట్ ది మనం చదువుకోవాలి, సెంట్రాయిడ్ స్లోప్ చాలా ఈజీ చాప్టర్ ఇది. ఇందులో కూడా ఒక 3-4 సూత్రాలే ఉన్నాయి. 4-5 ఈ ఫార్ములాస్ మీరు చదువుకున్నట్లయితే ఫస్ట్ సెక్షన్ కానివ్వండి, సెకండ్ సెక్షన్ కానివ్వండి, థర్డ్ సెక్షన్ కానివ్వండి, అన్ని సెక్షన్లో ప్రశ్నలు మీరు సులువుగా రాయగలుగుతారు. కాబట్టి ఫస్ట్ సెక్షన్లో డిస్టెన్స్ బిట్వీన్ లేదా మిడ్ పాయింట్ లేదా సెంట్రాయిడ్ లేదా స్లోప్ ఈ 3-4 చదువుకున్నట్లయితే ఇందులో నుంచి ఒక ప్రశ్న మీకు అడగబడుతుంది. సిమిలర్ ట్రయాంగిల్స్ వచ్చినట్లయితే ఇందులో రేషియో క్వశ్చన్స్ మీకు అడగబడతారు. రేషియో అంటే ట్రయాంగిల్ ఏబిసి డిఈ ప్యారలల్ ఇచ్చి ఏడి ఈజ్ ఈక్వల్ టు ఏదో వాల్యూ ఇచ్చి బిఏబి ఈజ్ ఈక్వల్ టు ఏదో వాల్యూ ఇచ్చి ఫైండ్ ఏఈ లాంటి ఒక ప్రశ్న అడుగుతారు. ఇది మీకు ఎగ్జాంపుల్స్ లో ఉంటుంది. ఎక్సర్సైజ్ 8.1 స్టార్ట్ అయ్యే కొంత ముందు ఒక 2-3 ఎగ్జాంపుల్ ఉంటాయి, ఉదాహరణలు ఉంటాయి, అవి మీరు చదువుకొని వెళ్ళాలి. లేదా ట్రయాంగిల్ ఏఓబి సిమిలర్, ట్రయాంగిల్ డిఓసి సిమిలారిటీ క్రైటీరియన్ అనే ప్రశ్న కూడా మీకు ఫస్ట్ సెక్షన్ లో అడిగే ఆస్కారం ఉంటుంది. ఇక టాంజెంట్ అండ్ సీకెంట్ సర్కిల్ కి వచ్చినట్లయితే కేవలం 2 ఇందులో టాపిక్స్ నేర్చుకోవాలి. ఎక్సర్సైజ్ 9.1 లో క్వశ్చన్ నెంబర్ 3, క్వశ్చన్ నెంబర్ 5 ఇలాంటి ఉంటుంది. అంటే ఏదో ఒక మనకు పాయింట్ ఇచ్చి అందులో మనకు పైథాగరస్ థీరం నుంచి రేడియస్ ఒక సైడ్ హైపోటెన్యూస్ అడ్జసెంట్ ఇచ్చి అందులో మనకు పైథాగరస్ థీరం ద్వారా ఆ వాల్యూ కనుక్కోమని మనకు ఇవ్వబడుతుంది. లేదా ఒక డయాగ్రామ్ డ్రా చేసి టాంజెంటో సీకెంటో మీకు కనుక్కోమని ఇందులో ఇలాంటి టాపిక్ మీకు ఇవ్వబడుతుంది. మెన్సురేషన్ విషయానికి వచ్చినట్లయితే ఇందులో 1 మార్క్స్ లో రేర్ కేసులో అడిగారు. చాలా రేర్ కేసు అంటే అప్పుడప్పుడు అడుగుతాడు, అప్పుడప్పుడు అడుగుతారు కూడా. ఇందులో నుంచి ఒకసారి మీరు చదువుకొని వెళ్ళాలనుకుంటే వాల్యూమ్స్ మీరు చదువుకొని వెళ్ళండి. వాల్యూమ్ ఆఫ్ కోన్, వాల్యూమ్ ఆఫ్ స్పియర్, వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ ఇలాంటి ప్రశ్నలు, వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ లాంటివి చదువుకొని వెళ్ళండి. అలాగే కర్వ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్, కర్వ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ఇలాంటివి చదువుకొని వెళ్ళండి. హెమిస్పియర్ కూడా చదువుకొని వెళ్ళొచ్చు. ట్రిగ్నోమెట్రీ విషయానికి వస్తే ఒక టేబుల్ ఉంటుంది, అది బాగా జ్ఞాపకం చేసుకోవాలి. sin 30 degrees, sin 0 degree, sin 30 degree, sin 45 degree, sin 60 degree ఇలాంటి ఒక టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్ క్వశ్చన్స్ మీకు అడుగుతారు. అంటే ఎలా అంటే sin 30 degrees plus cos 45 degrees by cot 30 degrees plus cosec ఇలాంటి ఒక ఉదాహరణ చెప్తున్నారు. ఇలాంటి ప్రశ్నలు మీకు ఇక్కడ అడిగే ఆస్కారం ఉంటుంది. ఈ ప్రశ్నలకు మీరు అక్కడ డిగ్రీస్ యొక్క వాల్యూ ప్రతిక్షేపించాలి. అప్పుడే మీరు ఈ ప్రశ్నకు సులువుగా సాల్వ్ చేయగలుగుతారు. లేదా ఇంతవరకు గత 8 సంవత్సరాల్లో వచ్చిన ప్రశ్నలు ఏమిటంటే ఎక్స్ప్రెస్ సైన్ థీటాను టాన్ థీటాగా మార్చడం, లేదా టాన్ థీటాను సైన్ థీటాగా మార్చడం. అంటే చేంజ్ చేయడం. ఎక్స్ప్రెస్ సైన్ థీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ టాన్ థీటా, ఎక్స్ప్రెస్ టాన్ థీటా ఇన్ సైన్ థీటా ఇలాంటి ప్రశ్నలు మీకు ఇందులో అడగబడతారు. లేదా లాస్ట్ ఎక్సర్సైజ్ 11.4 లో కాంప్లిమెంటరీ యాంగిల్ sin 37 degree by cosec 53 degree plus cot 37 degree by tan 53 ఇలాంటివి మీకు అడిగే ఆస్కారం అందులో ఉంటుంది. లేదా షో దట్ చిన్న చిన్న ప్రశ్నలు మీకు అక్కడ అడగవచ్చు. ఇక అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ విషయానికి వస్తే అందులో చిన్న చిన్న క్వశ్చన్స్ ఇస్తారు. ఒక టవర్ ఇచ్చి హైట్ కనుక్కోమను, లేకపోతే డిస్టెన్స్ కనుక్కోమను, ఒక పోల్ ఇచ్చి డిస్టెన్స్ కనుక్కోమను ఇలాంటివి ఇస్తారు. లేదా అప్పుడప్పుడు కేవలం డయాగ్రామ్ డ్రా చేయడం అనేటటువంటి కూడా మీకు ఇవ్వబడుతుంది. ప్రొబాబిలిటీకి వచ్చినట్లయితే అక్కడ ప్రొబాబిలిటీ గెటింగ్ వావెల్స్ ఆర్ కాన్సోనెంట్ అనేటువంటి విషయం మీకు ఇవ్వచ్చు. ఇక 2 coins హెడ్ టెల్ అనేటటువంటి విషయం మీరు గత ప్రాక్టీస్ పేపర్ 1, ప్రాక్టీస్ పేపర్ 2 లో మీరు చూసుకున్నట్లయితే 2 coins అక్కడ ఇవ్వబడుతుంది. లేదా ఇంకో క్వశ్చన్, ఒక చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది. అదేంటంటే 1 వాల్యూ ఆఫ్ ఇచ్చి probability E plus probability not E is equal to 1 ఈ ఫార్ములాను మనం ప్రతిక్షేపించి యూజ్ చేసి దాని విలువ మనం కనుక్కోవాలి. ఇలాంటివి మీకు కూడా probability ఇచ్చే ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా స్టాటిస్టిక్ ని చూసుకున్నట్లయితే
సాంఖ్యక శాస్త్రము. ఇందులో కూడా రేర్ కేసు ఉంది, అప్పుడప్పుడు అడుగుతాడు. చాలా క్వశ్చన్స్ ఇందులో అడిగినటువంటి విషయం లేదు. ఫస్ట్ సెక్షన్ లో మాత్రము చాలా ముఖ్యమైన చాప్టర్. ఈ చాప్టర్ మీరు చదవకుంటే చాలా మార్కులు మీరు లాస్ అవుతారు. ఎందుకంటే ఈ చాప్టర్ క్వశ్చన్ లేకుండా ప్రశ్నపత్రమే తయారవ్వదు. తప్పకుండా మీకు 4 మార్క్స్ లో 6 మార్క్స్ లో తప్పకుండా ఒక ప్రశ్న ఉంది. మీరు బాగా చదువుకొని వెళ్ళాలి. మీడియన్, మోడ్, ఫండ్ ఫస్ట్ 10 ఆఫ్ ప్రైమ్ నంబర్స్ లేదా హోల్ నంబర్స్, ఆడ్ నంబర్స్, ఇలాంటివి ఒక ప్రశ్న మీకు ఇందులో ఇవ్వరు. అంటే కొన్ని నంబర్స్ ఇచ్చి, సంఖ్యలు ఇచ్చి, ఇది మీడియన్ మోడో కనుక్కోమని ఇచ్చారు. మీడియన్ అంటే సీరియల్ వైజ్ గా రాసి 2 దిక్కులు కట్ చేసి సెంటర్ లో ఏది ఉంటుందో అదే మీడియన్. మోడ్ అంటే ఏదైతే జాగా ఎక్కువ రిపీట్ అవుతుందో అదే మోడ్. అదే విధంగా నేను ఆల్రెడీ ఈ వీడియోస్ అప్లోడ్ చేశాను, అందులోనే చూసుకోవచ్చు. ఇది ఫస్ట్ సెక్షన్ కి సంబంధించిన విషయము. ఇక సెకండ్ సెక్షన్ కి చూసుకున్నట్లయితే చాలా ఇంపార్టెంట్ అయిన సెక్షన్. 4 మార్క్స్ ఈజీగా మీరు తీసుకురావచ్చు. నేను ఏదైతే టాపిక్స్ మీకు వివరిస్తానో అవి కొంచెం బాగా విని ఆ టాపిక్స్ మీరు మంచిగా నేర్చుకున్నట్లయితే మీకు మంచి మార్కులు వచ్చే ఆస్కారం ఉంటుంది. సెక్షన్ 2 ఒకసారి మీరు చదువుకున్నట్లయితే సెక్షన్ 2లో ఫస్ట్ రియల్ నంబర్లో ఏవేవి చదువుకో వెళ్ళాలంటే లాగరిథమెటిక్ క్వశ్చన్స్ మీరు చదువుకు వెళ్ళాలి. అంటే ఎక్సర్సైజ్ 1.5లో మీకు దొరుకుతాయి. ఆ ప్రశ్నలు ఒక 4-5 చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి, అవి మీరు చదువుకు వెళ్ళాలి. లేదా రేషనల్ ఇర్రేషనల్ ఎక్సర్సైజ్ 1.4లో మీకు లభిస్తాయి, అవి మీరు చదువుకోవాలి. రేషనల్ అంటే 2 + 2√3 ఇర్రేషనల్ ఉంటుంది, దానికి రేషనల్ షో దట్ చేయాలి. లేదా √2 ఇచ్చి ఇర్రేషనల్, అలాంటి ప్రశ్న మీరు చదువుకు వెళ్ళాలి. లేదా ఎక్సర్సైజ్ 1.5 లాగరిథంలో ఇఫ్ x² + y² = 25xy ఇచ్చి షో దట్ x² + y² = 10xy, ఇలాంటి ఒక ప్రశ్న మీకు ఇవ్వబడుతుంది. లేదా ఇలాంటివి ప్రశ్నలు అప్పుడప్పుడు x² + y² = 7xy ఇవ్వచ్చు. డిఫరెంట్ ప్రశ్నలు, ఇలాంటి ప్రశ్నలే ఇవి. ఎక్సర్సైజ్ 1.5లో క్వశ్చన్ నెంబర్ 4 ఉంటుంది. అలాంటి ప్రశ్న మీరు చదువుకు వెళ్ళాలి 4 మార్క్స్ కొరకు. అదేవిధంగా సెట్స్ విషయానికి వస్తే సెట్స్లో కొన్ని నంబర్లు ఇవ్వచ్చు. a = 1 2 3 4 5 6 లాంటివి, b = 2 3 4 5 లాంటివి ఇచ్చి నెంబర్ ఆఫ్ a యూనియన్ b = నెంబర్ ఆఫ్ a + నెంబర్ ఆఫ్ b మైనస్ నెంబర్ ఆఫ్ a ఇంటర్సెక్షన్ b షో దట్ చేయమని ఇవ్వవచ్చు. లేదా అప్పుడప్పుడు ఒక వెన్ డయాగ్రామ్ ఇచ్చి అందులో కొన్ని సంఖ్యలు ఇచ్చి a యూనియన్ b, a ఇంటర్సెక్షన్ b, లేకపోతే a - b, లేకపోతే నెంబర్ ఆఫ్ a, నెంబర్ ఆఫ్ b, నెంబర్ ఆఫ్ a యూనియన్ b, నెంబర్ ఆఫ్ a యూనియన్, ఇలా షో దట్ క్వశ్చన్ మీకు ఇవ్వవచ్చు. బాగా చదువుకొని వెళ్ళాలి. సెట్స్ 4 మార్క్స్ తప్పకుండా ఒక ప్రశ్న అడగబడుతుంది. లేదా అప్పుడప్పుడు a = x/x ఫ్యాక్టర్స్ నెంబర్ ఆఫ్ లెస్ దెన్ 15, లేదా b = హోల్ నంబర్స్ లెస్ దెన్ 7, ప్రైమ్ నంబర్స్ లెస్ దెన్ 15, హోల్ నంబర్స్ లెస్ దెన్ 7 ఇచ్చి వెన్ డయాగ్రామ్ డ్రా చేయమని నెంబర్ ఆఫ్ a, నెంబర్ ఆఫ్ b ప్లస్ నెంబర్ ఆఫ్ a యూనియన్ b, నెంబర్ ఆఫ్ a ఇంటర్సెక్షన్ b, ఇలాంటి ఒక ప్రశ్న మీకు ఇచ్చే ఆస్కారం ఇందులో ఉంటుంది. ఇక పోలినామియల్స్ విషయానికి వస్తే రియల్ నెంబర్లో ఫస్ట్ చాప్టర్లో ఇంకో ప్రశ్న మిస్ అయింది నాతోటి, అది మీరు టిక్ చేసుకోండి. ఎక్సర్సైజ్ 1.1లో మీరు చూసుకున్నట్లయితే క్వశ్చన్ నెంబర్ 3 ఉంటుంది, చూడండి. 3p + 1 యూక్లిడ్ డివిజన్ లెమా. అలాంటి ప్రశ్నలు మీకు 4 మార్కులు అడుగుతారు. అప్పుడప్పుడు థర్డ్ సెక్షన్లో కూడా అడుగుతారు. 3p + 1 స్క్వేర్ తోటి ప్రూఫ్ చేయాలి. లేదా 9m + 1 9m + 8 క్యూబ్ తోటి ప్రూఫ్ చేయాలి. ఇక్కడ మీకు నంబర్స్ మార్చి ఇవ్వచ్చు. 3p + 1 ఇచ్చే అదే ఇవ్వడం కుదరకపోతే 4p + 1 ఇవ్వచ్చు. 5p 5m 5m + 1 ఇలాంటి ఏదైనా ఇవ్వచ్చు, మీరు రాసుకోవాలి అది. అదేవిధంగా ఇదే సెక్షన్లో రేషనల్ ఇర్రేషనల్ ఎక్సర్సైజ్ 1.4 కూడా చదువుకోవాలి. అక్కడ మీరు చూసుకున్నట్లయితే √3 + √5 ఈజ్ ఇర్రేషనల్, లేదా √2 ఈజ్ ఇర్రేషనల్, √5 ఇర్రేషనల్, ఇలాంటివి కూడా మీరు అందులో చదువుకోవాలి. ఇక థర్డ్ చాప్టర్కి వచ్చినట్లయితే పోలినామియల్. ఇందులో ఫస్ట్ టాపిక్ సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ మీరు చదువుకొని వెళ్ళాలి. రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్ మీరు చదువుకొని వెళ్ళాలి. ఇది మీకు ఎక్సర్సైజ్ 3.2లో మీకు 3.3లో ఫస్ట్ క్వశ్చన్ ఉంటుంది, అలాంటివి మీరు చదువుకు వెళ్ళాలి. అదేవిధంగా ఒక బాక్స్ ఇచ్చి
గ్రాఫ్ లాంటి ఒక బాక్స్ ఇచ్చి ఆ బాక్స్ని ఫిలప్ చేసేటటువంటి విషయం అందులో కూడా ఇస్తుంది 3 టాపిక్స్. అప్పుడప్పుడు ఒక డివైడ్ కూడా ఇస్తుండడు, లాంగ్ డివిజన్ మెథడ్, అది కూడా మీరు చదువుకొని వెళ్ళాలి. 4th చాప్టర్ లీనియర్ ఈక్వేషన్ విషయానికి వస్తే ఒక ఈక్వేషన్ ఇవ్వబడుతుంది, ఏదో ఒక ఈక్వేషన్ ఇచ్చి అందులో కేనో ఏమో లేదా టీఓ ఏదో ఒక ఇస్తాడు, నంబర్కి బదులు సంఖ్యకి బదులు, అది మీరు కనుక్కోవాల్సి ఉంటుంది. a1/a2 b1/b2 అనే సూత్రం యూజ్ చేసి అక్కడ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే లేదా ఫైండ్ ద వాల్యూ ఆఫ్ టీ అనేటటువంటి విషయం మీకు ఇస్తారు, 2 ఈక్వేషన్స్ ఇచ్చి. లేదా సాల్వ్ ద ఈక్వేషన్ అంటే ఎక్సర్సైజ్ మీరు చదువు లాస్ట్ ఎక్సర్సైజ్ 4.3లో చూసుకున్నట్లయితే అందులో 2 మెథడ్స్ మీకు కనిపిస్తాయి, ఎలిమినేషన్ మెథడ్ లేదా సబ్స్టిట్యూషన్ మెథడ్. ఆ మెథడ్ యూస్ చేసి ఒక ప్రశ్న మీరు అక్కడ కనుక్కోవాలి. x/2 + y/3 = 4, x/4 - y/2 = 2, ఇలాంటి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. లేదా సాల్వ్ ద లీనియర్ ఈక్వేషన్ గ్రాఫికల్లీ, గ్రాఫ్ కూడా ఇవ్వవచ్చు, ఎందుకంటే లీనియర్ ఈక్వేషన్లో ఒక గ్రాఫ్ కూడా ఉంటుంది, అలాంటి ప్రశ్నలు కూడా మీకు ఇచ్చే ఆస్కారం ఇందులో ఉంటుంది. ఇక క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి వచ్చినట్లయితే అందులో అప్పుడప్పుడు అడిగారు, చాలా రేర్ కేస్, ఎక్కువ మీకు ఇందులో 4 మార్క్స్లో అడిగే ఆస్కారం లేదు. మీరు చదువుకోవాలంటే సేమ్ క్వశ్చన్ డిస్క్రిమినెంట్ లేదా ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ రూట్స్ చదువుకోవాలి, లేదా ఫైండ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూట్స్ అని దాన్ని మీరు అక్కడ ఇచ్చాడు, అది కూడా చదువుకోవచ్చు. ఎక్సర్సైజ్ 5.3లో క్వశ్చన్ నెంబర్ 6, 7, 8, ఎక్సర్సైజ్ 5.4లో క్వశ్చన్ నెంబర్ 3, ఇవి మాత్రం మీరు చదువుకొని వెళ్ళండి. ఇక ప్రోగ్రెషన్ విషయానికి వస్తే నేను ఆల్రెడీ మీకు వివరించాను, కేవలం 3 ఫార్ములా ఉన్నాయి. ప్రోగ్రెషన్లో విచ్ టర్మ్ ఈజ్ ఏపీ అని కొన్ని క్వశ్చన్స్ ఇచ్చి నంబర్స్ ఇచ్చి విచ్ టర్మ్ ఈజ్ ఇన్ ఏపీ ఇవ్వచ్చు, విచ్ టర్మ్ ఈజ్ ఇన్ జీపీ ఇవ్వవచ్చు, లేదా కొన్ని టర్మ్స్ ఇచ్చి ఫైండ్ ద అదర్ టర్మ్స్ ఇవ్వచ్చు, లేదా 100 to 50 ఇచ్చి బిట్వీన్ ఇచ్చి మల్టిప్లై బై 4 సమ్ ఆఫ్ ది నంబర్స్ ఇవ్వవచ్చు, లేదా 10 and 250 ఇచ్చి డివైడెడ్ బై 2 అలాంటి ప్రశ్నలు మీకు వచ్చు, లేదా 7th టర్మ్ 7 times ఫైండ్ ద 11th టర్మ్ 11 times అని ఇవ్వవచ్చు, లేదా 7 times ఈజ్ 49, 17th time ఈజ్ 289 ఫైండ్ ద 10th టర్మ్ అనేటటువంటి ఇవ్వవచ్చు. అయితే ఎక్సర్సైజ్ నేను చెప్పే ప్రశ్నలు మీరు చదువుకొని వెళ్ళండి. ఎక్సర్సైజ్ 6.2లో 4, 5, 6, 11, 12 ఈ ప్రశ్నలు చదువుకొని వెళ్ళండి. ఎక్సర్సైజ్ 6.4లో 4th క్వశ్చన్లో ఫస్ట్ సెకండ్ బిట్ చదువుకొని వెళ్ళండి. ఎక్సర్సైజ్ 6.2లో క్వశ్చన్ నెంబర్ 7, 8, 14 చదువుకొని వెళ్ళండి. ఎక్సర్సైజ్ 6.3లో 5, 6, 10 చదువుకొని వెళ్ళండి. ఎక్సర్సైజ్ 6.2లో 11, 12, ఎక్సర్సైజ్ 6.3లో 7thలో ఫస్ట్ అండ్ సెకండ్ బిట్, ఎక్సర్సైజ్ 6.3లో 4 and 5 ఈ ప్రశ్నలు మీరు చదువుకున్నట్లయితే ఫస్ట్ సెక్షన్, సెకండ్ సెక్షన్, థర్డ్ సెక్షన్ 3 కూడా కవర్ చేయబడతారు. ఈజీ క్వశ్చన్స్ ఉన్నాయి, చదువుకొని వెళ్ళండి. కోఆర్డినేట్ జియోమెట్రీకి వచ్చినట్లయితే 4 మార్క్స్ క్వశ్చన్స్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, వీటిని కొలీనియర్ అని కూడా ఇవ్వవచ్చు. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఎక్సర్సైజ్ 7.3లో అప్పుడప్పుడు డైరెక్ట్ క్వశ్చన్ ఇస్తాడు, లేదా ఏదో ఒక వాల్యూ మిస్ చేసి కొలీనియర్ ఇచ్చి అందులో మీరు ఆ వాల్యూ కనుక్కోవాలి, లేదా హెరోన్స్ ఫార్ములా కూడా మీకు ఇక్కడ ఇవ్వబడతాయి. ట్రై సెక్షన్ ఫార్ములా 1:2, 2:1, m1x2 + m2x1 ఈ ఫార్ములా జ్ఞాపకం చేసుకొని వెళ్ళాలి, ఎందుకంటే చాలా సార్లు ఇలాంటి ప్రశ్నలు మీకు అడగబడతాయి. అప్పుడప్పుడు మిడ్ పాయింట్స్ కూడా ఇవ్వవచ్చు, అప్పుడప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ ఇచ్చి ఇది ట్రయాంగిల్ స్క్వేర్ ఏదో కనుక్కోమండి, ఏ ట్రయాంగిల్ స్క్వేరా ప్యారలోగ్రామా కనుక్కోమని ఇవ్వవచ్చు, లేదా అప్పుడప్పుడు కొన్ని వర్టిసెస్ ఇచ్చి ఒక వర్టిసెస్ మిస్ చేసి అది కూడా కనుక్కోమని ఇవ్వవచ్చు. ఇందులో నుంచి సిమిలర్ ట్రయాంగిల్స్ లో వచ్చినట్లయితే రేషియో ఫార్ములా మీరు బయట పైథాగరస్ థీరం బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం యూస్ చేసి కనుక్కోవాలి. ఎగ్జాంపుల్ 1, 2, 5 మీరు చదువుకొని వెళ్తే అలాంటి ప్రశ్నలు మీకు ఇవ్వబడతాయి. టాంజెంట్ సీక్వెంట్ సర్కిల్లో రేర్ కేసు ఉంది, ఎలాంటి ప్రశ్నలు మీకు అడగబడలేవు. అప్పుడప్పుడు అడిగితే ఏరియా ఆఫ్ షేడెడ్ రీజన్ ఒక ప్రశ్న ఎప్పుడప్పుడు అడగదు, కానీ చాలా సార్లు అయితే ఇందులో ఎలాంటి ప్రశ్న అడగబడలేదు. ఇక అదే విధంగా మెన్సురేషన్కి వస్తే కర్వ్ సర్ఫేస్ ఏరియా కర్వ్ సర్ఫేస్ ఏరియా అంటే 2 ఫిగర్స్ ని కలిపి మొత్తం ఏరియా ఫైండ్ చేయడం, లేదా వాల్యూమ్ ఆఫ్ హెమిస్ఫియర్, వాల్యూమ్ ఆఫ్ స్ఫియర్, ఇలా ఏదో ఒకటి మీరు చదువుకొని వెళ్ళాలి. ఇందులో కూడా రేర్ కేసెస్ ఉన్నాయి, ఎలాంటి ప్రశ్నలు సెకండ్ సెక్షన్ లో అడగబడలేదు. ట్రిగ్నోమెట్రీలో చాలా ముఖ్యమైన చాప్టర్, డిగ్రీస్ టేబుల్స్ మొత్తం యాడ్ చేసుకోవాలి. ప్రూవ్ దట్ లాస్ట్ ఎక్సర్సైజ్ 1 + sin θ / 1 - sin θ = sec θ + tan θ హోల్ స్క్వేర్. ఇప్పుడు ఇది జ్ఞాపకం అంటే ప్రూవ్ దట్ లాస్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఎక్సర్సైజ్ 11.5 సెకండ్, థర్డ్, ఫోర్త్ అవి మొత్తం ప్రాక్టీస్ చేసుకొని వెళ్ళాలి.
అవి చాలా ఇంపార్టెంట్. 4-5 ప్రశ్నలు ఉన్నాయి, నేను ఆల్రెడీ టిక్ చేయించాను, నా వీడియోస్ చూస్తే మీకు కనపడుతుంది. అందులో నుండి మీరు ఒక ప్రూవ్ దట్ అనేటువంటి ఒక ప్రశ్న మీరు ఇందులో అడగబడుతుంది సెకండ్ సెక్షన్ లో. ఇది బాగా చదువుకొని వెళ్ళాలి. అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ వచ్చినట్లయితే అందులో డయాగ్రామ్ డ్రా చేయమని అప్పుడప్పుడు ఇస్తారు, స్టేట్మెంట్ ఇస్తారు. మొత్తం స్టేట్మెంట్ ఇచ్చి కేవలం ఫిగర్ డ్రా చేయటువంటి మీకు వస్తుంది, లేదా టవర్ అండ్ బిల్డింగ్ ప్రశ్నలు మీరు ఇందులో నుంచి నేర్చుకొని వెళ్ళాలి. ప్రొబాబిలిటీకి వచ్చినట్లయితే డైస్ బాగా చదువుకొని వెళ్ళాలి. డైస్ లో మీరు చదువుకున్నట్లయితే 6 × 6 36 అది ఒక టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్ ద్వారా మీకు బాగా చదువుకొని వెళ్ళాలి. మొత్తం డైస్ పర్ఫెక్ట్ అయితే మీకు 6 మార్క్స్ క్వశ్చన్స్ కూడా వస్తుంది, 4 మార్క్స్ బాగా మీరు చదువుకోవాలి. ఇందులో కేవలం 3 టాపిక్స్ బాగా నేర్చుకోవాలి. డైస్, డెక్ కార్డ్స్ 52, డెక్ కార్డ్స్ ఎన్ని నేర్చుకోవాలి, రెడ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి 26, బ్లాక్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి 26, అదేవిధంగా రెడ్ కింగ్ 2 ఉంటాయి, రెడ్ కింగ్ అదే విధంగా రెడ్ క్వీన్ 2 ఉంటాయి, రెడ్ జాగ్ 2 ఉంటాయి, బ్లాక్ క్వీన్ అంటే ఫేస్ కార్డ్స్ మొత్తం 12 ఉంటాయి. 6 ఫేస్ కార్డ్స్ రెడ్, 6 ఫేస్ కార్డ్స్ బ్లాక్, ఇలాంటివి బాగా చదువుకొని వెళ్ళాలి. అదేవిధంగా బాల్ ఉంది కదా, రెడ్ బాల్ బ్లాక్ బాల్, అలాంటి ఒక ప్రశ్న చదువుకొని వెళ్ళాలి. అదేవిధంగా స్పిన్నర్ ఒకటి ఉంది చూడండి, అది స్పిన్నర్ 1 2 ఒక సర్కిల్లో 1 to 8 ఇచ్చి అందులో నుండి <8 ప్రైమ్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్ అవి చూసుకొని వెళ్ళాలి. మార్బల్స్ ఒకటి ఉంటుంది, 3 కాయిన్స్ ఒకటి మీరు బాగా చూసుకొని వెళ్ళాలి. ఇవైతే చాలా ఈజీ చాప్టర్ చదువుకోవడం. ఇక స్టాటిస్టిక్ విషయానికి వస్తున్న అందులో ఒక ఫార్ములా, ఒక సూత్రం ఇస్తాడు, మీన్ మీడియన్ మోడ్, ఏదో ఒక సూత్రం ఇచ్చి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమని ఇస్తాడు. దాన్ని టర్మ్స్ మొత్తం ఎల్ అంటే ఏంటిది, ఎఫ్ అంటే ఏంటిది, ఎన్ అంటే ఏంటిది, అది మొత్తం మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. 3 ఫార్ములా కూడా జ్ఞాపకం చేసుకొని వెళ్ళండి. మీన్, మోడ్, మీడియన్, ఇవి 3 కూడా బాగా నేర్చుకొని వెళ్ళండి. ఇందులో నుండి అడుగుతారు. అప్పుడప్పుడు ఏమంటారు, ఒక బాక్స్ ఇచ్చి మీన్ ఫైండ్ అవుట్ చేయాలా, మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలా, ఇక మోడ్ ఫైండ్ అవుట్ చేయాలనేటటువంటి ఒక క్వశ్చన్ ఇస్తాడు. అప్పుడప్పుడు అందులో XY మిస్ చేస్తాడు, అది కూడా మీరు చదువుకొని వెళ్ళాలి. అంటే మీన్, మీడియన్, మోడ్ ఈ 3 చదువుకొని వెళ్తే మీరు సెకండ్ సెక్షన్ కానివ్వండి, థర్డ్ సెక్షన్ కానివ్వండి, 2 సెక్షన్లు కూడా సులువుగా రాయగలుగుతారు. ఇక థర్డ్ సెక్షన్ లాస్ట్ సెక్షన్కి వచ్చినట్లయితే చాలా మంచి సెక్షన్, ఎక్కువ మార్కులు ఇచ్చేటటువంటి సెక్షన్, అథెంటిక్ క్వశ్చన్స్ ఇచ్చేటటువంటి సెక్షన్. అంటే మనం గెస్ చేయొచ్చు ఏ ప్రశ్నలు ఇందులో అడుగుతారు, ఎలాంటి ప్రశ్నలు ఇందులో మార్చి ఇవ్వబడవి, చేసి ఇవ్వబడవు. డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, మీరు బాగా చదువుకుని వెళ్ళి డైరెక్ట్ రాయొచ్చు. అథెంటిక్ క్వశ్చన్స్ ఇందులో ఉంటాయి. అయితే రియల్ నెంబర్ విషయానికి వస్తే ప్రూఫ్ దట్ క్వశ్చన్స్ చదువుకొని వెళ్ళండి. ఎక్సర్సైజ్ 1.5 లో ఉంటాయి, ఒక 3-4 క్వశ్చన్స్ ఉంటాయి. 4, 5, 6, 7 ఈ 4-5 క్వశ్చన్స్ ఉంటాయి. అవి ఉదాహరణకు x² + y² = 2xy అనేటువంటి లాగరిథం క్వశ్చన్, అది చదువుకొని వెళ్ళండి. 3p 3p+1 లేదా 9m 9m+1 9m+8 స్క్వైరింగ్ అండ్ క్యూబింగ్, ఇది కూడా చదువుకొని వెళ్ళండి. రేషనల్ ఇర్రేషనల్, ఇది కూడా చదువుకొని వెళ్ళండి. ఎందుకంటే సెకండ్ సెక్షన్ లో కూడా చదివారు, ఇక్కడ కూడా చదివితే మీకు ఈజీ సులువు అవుతుంది. ఇక సెకండ్ సెట్స్ లో ఆల్రెడీ సెకండ్ సెక్షన్ లో ఏవైతే ప్రశ్నలు వివరించానో వెన్ డయాగ్రామ్ అవే ప్రశ్నలు మీరు చదువుకొని వెళ్ళండి. ఇలాంటి ప్రశ్నలు అవే ప్రశ్నలు ఒకవేళ ఇస్తే ఇవ్వబడతాయి. రేర్ కేసులో అందులో ఎక్కువ ప్రశ్నలు ఈ సెక్షన్ లో సెకండ్ చాప్టర్ నుండి ఇవ్వబడలేవు. పోలినామియల్స్ వస్తే డ్రా ద గ్రాఫ్ ఒకటి బాగా నేర్చుకోవాలి. అయితే ప్రియ విద్యార్థులారా, గ్రాఫ్ ఒక్కటే లేదు, 3 గ్రాఫ్లు కూడా మీరు నేర్చుకోవాలి. రియల్ నెంబర్ పోలినామియల్స్ లో ఎక్సర్సైజ్ 3.2 లో సెకండ్ క్వశ్చన్ లో మొత్తం గ్రాఫ్ ఉంటాయి, ఒకటి ఏదైనా ఇవ్వవచ్చు. ఎక్సర్సైజ్ 4.1 లీనియర్ ఈక్వేషన్ లో ఒక గ్రాఫ్ ఉంటుంది, అది కూడా నేర్చుకో వెళ్ళాలి. ఎక్సర్సైజ్ అదే విధంగా లాస్ట్ 14.3 అంటే స్టాటిస్టిక్ లో ఓగ్యూ గ్రాఫ్ అలాంటిది ఒక ఉంది. ఈ 3 గ్రాఫ్లు మీరు నేర్చుకున్నట్లయితే ఒక గ్రాఫ్ తప్పకుండా ఇవ్వబడుతుంది. ఎక్కువ శాతం పోలినామియల్స్ థర్డ్ చాప్టర్ గ్రాఫే ఇవ్వబడ్డాయి, కానీ ఇలాంటి కేసులు కూడా ఉన్నాయి. పోలినామియల్ కాకుండా లీనియర్ ఈక్వేషన్స్ కూడా, ఆగ్యూ గ్రాఫ్ కూడా అడిగారు. కాబట్టి ఈ థర్డ్ చాప్టర్ లో చెప్తున్నాను కాబట్టి ఆ గ్రాఫ్ ఒకటి నేర్చుకుని వెళ్ళండి. ఒకటి డివిజన్ క్వశ్చన్స్ కూడా నేర్చుకుని వెళ్ళండి. ఎక్సర్సైజ్ 3. లాస్ట్ లో 3.4 3.5 లో అందులో డివిజన్ క్వశ్చన్స్ ఉంటాయి, లాగ్ డివిజన్ మీటర్ ఒకటి అది నేర్చుకొని వెళ్ళండి. ఇక 4th చాప్టర్కి వచ్చినట్లయితే గ్రాఫికల్ ప్రాబ్లమ్స్ ఒక నేర్చుకోవాలి. ఎలిమినేషన్ మెథడ్, ఒక ప్రశ్న ఇచ్చి దాన్ని ఎలిమినేషన్ మెథడ్ లో సాల్వ్ చేయవలసి ఉంటుంది. సబ్స్టిట్యూషన్ మెథడ్ ఒకటి లేదా ఎలిమినేషన్ ఏదైనా ఒకటి
సాల్వ్ ద ఈక్వేషన్ లాస్ట్ ఎక్సర్సైజ్ లో కూడా ఒకటి ఇవ్వబడుతుంది. అప్పుడప్పుడు చాలా రేర్ కేసులో ఇందులో కూడా ఇవ్వబడ్డాయి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో కూడా ఎలాంటి ప్రశ్నలు ఇంతవరకు ఇందులో నుంచి అడగబడలేడు. ప్రోగ్రెషన్ విషయానికి వస్తే ఇందులో కూడా రేర్ కేసెస్ ఉన్నాయి, ఎలాంటి ప్రశ్నలు అడగబడలేడు. ఒకవేళ మీరు చదువుకోవాలంటే ఆల్రెడీ సెకండ్ సెక్షన్ లో నేను నేర్పించిన ప్రశ్నలు మాత్రమే మీరు చదువుకొని వెళ్ళండి. కోఆర్డినేట్ జియోమెట్రీకి వచ్చినట్లయితే సెక్షన్ ఫార్ములా ఏవైతే సెకండ్ సెక్షన్ లో నేర్చుకున్నారో అదే. ఫైండ్ ద రేషియో ఫార్ములా. షో దట్ ద క్వాడ్రిలేటరల్ ర్యాంబస్ రెక్టాంగులర్ ఇస్తాడు, డిస్టెన్స్ బిట్వీన్ నుంచి పాయింట్ చేసేది. లేదా ఫైండ్ ద వాల్యూ ఆఫ్ పిఓ, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే, యాదా ఏదో ఒకటి ఇస్తాడు. దీనిని ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ నుంచి సాల్వ్ చేయమని ఇస్తాడు. లేదా హెరోన్స్ ఫార్ములా ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ, ఎస్ మైనస్ బి, ఎస్ మైనస్ సి, అలాంటి ప్రశ్న కూడా ఇందులో నుంచి ఇవ్వబడుతుంది. చాలా ఈజీ ఉంటాయి, డైరెక్ట్ క్వశ్చన్స్ ఇందులో ఉంటాయి. సిమిలర్ ట్రయాంగిల్స్ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. ఇందులో కన్స్ట్రక్షన్ ఒకటి బాగా చదువుకుని వెళ్ళాలి. అది మీకు ఎక్సర్సైజ్ 8.1 లో 9th క్వశ్చన్ ఉంటుంది. అదే ఎక్సర్సైజ్ 8.2 లో చూసుకున్నట్లయితే అందులో మీకు 10, 11, 12 ఈ ప్రశ్నలు ఉంటాయి. బాగా చదువుకొని వెళ్ళండి. ఒక క్వశ్చన్ తప్పకుండా ఇందులో అడగబడతాయి. కన్స్ట్రక్షన్. టాంజెంట్ సీక్రెట్ సర్కిల్ కి వచ్చినట్లయితే అందుకు కూడా ఒక కన్స్ట్రక్షన్ ఉంటుంది. ఎక్సర్సైజ్ 9.2 లో క్వశ్చన్ నెంబర్ 4, 5, 6 అది ఇందులో నుంచి ఒకటి చదువుకొని వెళ్ళండి. డ్రా చేయడం ఇందులో కూడా అడుగుతారు. డిసోనేషన్ అయితే సాలిడ్ ఆఫ్ ట్రై సిలిండర్ కోన్స్ స్పేర్ హెమిస్ఫియర్ వాల్యూమ్ అది చదువుకోవాలి. చాలా రేర్ కేసెస్ ఉన్నాయి, ఇందులో కూడా ఎక్కువ శాతం అడిగే ప్రశ్నలు లేవు. ట్రిగ్నోమెట్రీకి వచ్చినట్లయితే ఎక్సర్సైజ్ 11.5 బాగా చదువుకుని వెళ్ళాలి. LHS RHS క్వశ్చన్ నెంబర్ 10 ఉంటుంది చూడండి. ఇది k² - 1 k² + 1 అది మీకు చాలా సార్లు అడిగేటటువంటి విషయం ఉన్నాయి. అదే విధంగా k కి బదులు అప్పుడప్పుడు p కూడా ఇవ్వవచ్చు, ఏదో ఇవ్వవచ్చు, అది బాగా చదువుకుని వెళ్ళండి. లేదా ప్రూవ్ దట్ √1 - sin θ / 1 + sin θ = cos x cos θ అలాది కూడా. లేదా షో దట్ cos θ / 1 - sin θ + sin θ / 1 - cos θ ఈ ప్రశ్న కూడా బాగా అడగాలి. అంటే షో దట్ ఏదో ఒక ప్రశ్న మీకు తప్పకుండా ఇవ్వబడుతుంది, చదువుకోవాలి వెళ్ళాలి. లేదా ఏదైతే మీరు టేబుల్ బాగా నేర్చుకున్నారో ఆ టేబుల్ ప్రశ్నలు కూడా మీరు చదువుకొని వెళ్ళాలి. అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ అయితే పోల్స్ ఆఫ్ స్టాండ్ వర్టికల్లీ, లేదా 2 temples, లేదా two boys stand either side, 2 temples building, లేదా 2 men are opposite side ఇలాంటి ఒక ప్రశ్న మీరు చదువుకు వెళ్ళాలి. 12.2 లో ఉంటుంది. 4, 5, 6 క్వశ్చన్, 9th క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. అలాంటి ప్రశ్నలు కూడా మీరు చదువుకొని వెళ్ళాలి. ఇక స్టాటిస్టిక్ వచ్చినట్లయితే ఈ స్టాటిస్టిక్ లో లేని ప్రశ్న, ఒకవేళ స్టాటిస్టిక్ ఇవ్వకుంటే ప్రశ్న పత్రమే తయారవ్వదు. ప్రతి ప్రశ్న పత్రంలో స్టాటిస్టిక్ చాలా ఇంపార్టెంట్. ఒక్క క్వశ్చన్ మీకు బాగా అడగబడతాయి. కాబట్టి మీరు స్టాటిస్టిక్ లో మీన్, మీడియన్, మోడ్, అదే విధంగా ఓగివ్ గ్రాఫ్ ఇవి 4 నేర్చుకుని వెళ్ళాలి. గ్రాఫ్ అన్న ఇవ్వచ్చు, మీడియన్ అన్న ఇవ్వచ్చు, మోడ్ అన్న ఇవ్వచ్చు, లేదా మీన్ అన్న ఇవ్వచ్చు. ఈ 4 టాపిక్స్ మీరు కేవలం 3 టాపిక్స్ అండి, మీన్, మీడియన్, మోడ్, ఒక ఓగివ్ గ్రాఫ్ అని నేర్చుకుని వెళ్ళైతే మీకు తప్పకుండా 10 మార్కులు అయితే మీరు బాగా సంపాదించుకోవచ్చు. ప్రొబాబిలిటీలో అయితే 13 చాప్టర్లో అయితే డెకార్డ్స్, 2 డైస్ ఇవి 2 మాత్రమే చదువుకొని వెళ్ళాలి. ఇక పార్ట్ బి విషయానికి వస్తే అందులో 20 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి చాప్టర్ నుండి 2 ప్రశ్నలు ఇవ్వబడతాయి. అప్పుడప్పుడు ఒక ప్రశ్న కూడా ఇవ్వబడుతుంది. ఫస్ట్ సెక్షన్ లో 2 మార్క్స్ క్వశ్చన్లు ఏవైతే చదివారో అవి బాగా చదువుకుని వెళ్ళాలి. ఎందుకంటే చూసి రాయాలి. ఇక్కడ బాగా మార్కులు వస్తే ఫుల్ మార్కులు వస్తాయి ఆబ్జెక్టివ్ లో, లేకపోతే మొత్తం మార్క్స్ కట్ అవుతాయి. కాబట్టి నేనైతే ఏవైతే చెప్పానో ఆ చాప్టర్ బాగా చదువుకొని వెళ్ళండి. వెళ్ళి పార్ట్ బి కూడా బాగా రాసే ప్రయత్నం చేయండి. 20% మార్క్స్ మీకు పార్ట్ బి నుంచే వస్తాయి. మంచి మార్కులు, మంచి గ్రేడ్ రావాలంటే పార్ట్ బి ఆబ్జెక్ట్ కూడా బాగా రాయవలసి ఉంటుంది. ఈ అనాలిసిస్ ఉంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి, లైక్ కూడా చేయండి. ఆల్ ద బెస్ట్.